ప్రియులారా, మనం రక్షణ సువార్తలో 2 భాగాలు ఉన్నాయని, ఇందులో దేవుని రాజ్యాన్ని గురించి నేర్చుకున్న క్రమంలో మనం మరి దేవుని గురించిన సత్యమును, మానవుని గురించిన సత్యమును, మానవ పతనమును గురించి, దేవుని విమోచన పథకము గురించి, అలాగే పరిశుద్ధాత్మని గురించిన సత్యములో మరి ఆయన వ్యక్త, శక్త అనేటటువంటి విషయం, అలాగే మరి ఆయన ఎప్పటినుంచి ఉనికి కలిగి ఉన్నాడు, ఈ సృష్టి నిర్మాణంలోను, మానవ నిర్మాణంలోను ఆయనకు భాగము ఉన్నదా లేదా, అలాగే ఆయనకున్నటువంటి వివిధమైనటువంటి పేర్లు ఏమిటి అనేటటువంటి విషయాలు మనం నిన్నటి దినాన్న నేర్చుకోవటం జరిగింది. ఇక తర్వాత కూడాను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఏదో పరిశుద్ధాత్ముని యొక్క రాక మరి పెంతెకోస్తు దినాన జరిగింది అంటారు కదా. మరి ఆ రాకకి ముందటి దినాలలో ఆయన కనబడిన దానికి ఏంటి తేడా? మళ్ళీ అడుగుతున్న ప్రశ్న. అంటే పరిశుద్ధాత్ముని రాక విషయంలో అపోస్తలుల దగ్గరికి వచ్చిన విధానం, ముందటి దినాల్లో వచ్చిన విధానం రెండు ఒకటేనా? వేరువేరా? వేరువేరైతే ఎలాగూ? ఒకటే అయితే దేన్ని బట్టి ఒకటే అనేటటువంటి విషయం మనం ముందుగా తెలుసుకోవాలండి. నా ప్రశ్న అర్థమైందండి? మాట్లాడండి ఒకసారి. మరి అర్థమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అసలు అపోస్తలుల మధ్యకు వచ్చినటువంటి విధానానికి, అంతకు ముందటి కాలంలో పరిశుద్ధాత్ముని యొక్క ఆ ఉనికి విధానానికి ఉన్నటువంటి ఏమైనా తేడా ఉందా? ఉంటే ఏంటి ఆ తేడా? ఏ తేడా లేదా? అయితే దేనిని బట్టి తేడా లేదు అనేటటువంటి విషయం మీరు తెలియపరచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా. వందనాలన్నా. అమ్మ వందనాలు అమ్మ, చెప్పండి అమ్మా. అదే పాత నిబంధన కాలంలో పరోక్ష ఉనికి అన్న పరిశుద్ధాత్మ దేవుడిది. ఈ పెంతెకోస్తు దినం రోజుని ప్రత్యక్షంగా ఉనికి కనిపించినట్టుగా తెలుస్తుంది అన్న మనకి. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ మీరు గమనించండి, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని ఉనికి మనకు కనబడుతుంది. ఫస్ట్ పాయింట్, మనకు అక్కడ లేడు అన్నటువంటి విషయం, ఆయన రాక ఈ భూమి మీదకి పెంతెకోస్తు పండుగ దినాన్ని మాత్రమే రావటం జరిగింది అన్నటువంటి విషయం, ఆయన గురించిన ప్రస్తావన గత కాలంలో లేదు అన్న ప్రస్తావన మనం ఎప్పుడు చేయకూడదు. ఒకటి. అయితే అప్పుడు వచ్చిన విధానానికి ఇప్పుడు వచ్చిన విధానానికి ఏమిటి ప్రధానమైనటువంటి వ్యత్యాసము అని గమనించగలిగితే, అపోస్తలుల కొరకు అంటే యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి పనిని ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గర ఉన్నాడు, నేను పంపిస్తాను, మీ దగ్గరకు వస్తాడు ఆయన అని చెప్పేటప్పుడు ఒక క్లూ ఇచ్చాడు ప్రభు. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటది? ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఏమైనా తేడా కనపడిందండి? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ రాకకు, తర్వాత అపోస్తలులకు చేసిన వాగ్దానపు పరిశుద్ధాత్మని రాకకు ఏమైనా తేడా అనిపించిందా? చెప్పమ్మా, మాట్లాడమ్మా సునీత. పాత నిబంధనలు అయితే అప్పుడప్పుడు వస్తానన్న, ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే మనతోనే ఎల్లప్పుడూ ఉంటున్నాడు అన్న. ఇది వెరీ గుడ్ అమ్మా. ఇది ప్రధానమైనటువంటి డిఫరెన్స్. తండ్రి దగ్గర ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, అప్పుడు కూడా వర్క్
ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వచ్చి పని ముగించుకుని వెళ్ళేవాడు. ఇప్పుడు సృష్టి నిర్మాణం అయిపోయింది, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. మానవ నిర్మాణం అనేటటువంటిది మొదలైంది, ఆ వర్క్ అయిపోయింది, మళ్ళీ వర్క్ ముగించుకుని వెళ్ళిపోయాడు ఆయన. అది అప్పుడప్పుడు అవసరతను బట్టి, పనిని బట్టి వస్తున్నటువంటి పరిస్థితులు పరిశుద్ధాత్ముని కొరకు ఉండేవి పాత నిబంధన అంతట్లో కూడాను. యేసు ప్రభుల వారి తర్వాత వచ్చినటువంటి రీతికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఆయన మళ్ళీ కొద్ది కాలం పాత నిబంధనల కాలంలో లాగా పని ఉండినప్పుడు ఉండటం, తర్వాత వెళ్ళిపోవటం అనేది జరగదు. కారణం ఏంటంటే ఆయనకు సంఘము అనేటటువంటిది, క్రీస్తు సంఘము అనేటటువంటిది స్థాపించబడ్డ తర్వాత ప్రతి నిత్యము పని ఉన్నది. ఎందుకంటే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, మనకు తెలియని సత్యం ఏంటంటేనండి, మనం అందరం చాలా ఈ భక్తి జీవితంలో చాలా వెనకబడి ఉన్నాం. ఎంత వెనకబడి ఉన్నామంటే అసలు పరిచర్య అనేటటువంటిది ఎప్పుడు జరగాలి, ఎప్పుడెప్పుడు జరుగుతున్నదని రాయబడింది తెలుసండి. కొత్త నిబంధనలో పరిచర్య ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటున్నదని రాయబడింది. ఎవరికి ఐడియా లేదండి? వారానికి ఒకసారన్నా ఒకసారి మనం చూద్దాం ఏమండి, ఏమని రాయబడిందో ఒకసారి చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 6వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము ప్రారంభ వచనం. ఆ దినములలో స్త్రీల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని ఏ పరిచర్య అండి ఇది? అనుదిన పరిచర్యలో. పరిచర్య ఏ దినాల్లో చేయాలంట? అనుదినము చేయాలి. అనుదినము చేయాలట. ఇప్పుడు ఈ విషయాన్ని మనం మనస్కరిస్తే మనం అందరం దొంగలమా కదా? దొంగలమే. మనం ఆదివారం మాత్రం పరిచర్యలో మనం ఏమనుకుంటామంటే, సర్వసాధారణంగా అంటే దయ్యం ఏమని ఆలోచన చేయించాడంటే, రోజు ఒకవేళ పరిచర్య ఉంటే ఎవరికి ఉండాలి? సేవకునికే ఉండాలి. నీకేమి పని అంటే? పని బాట లేనివాడు ఆయన, తాడు బొంగరం లేనోడు లాంటోడు ఆయన. నీకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నువ్వు అనుదిన పరిచర్యలు చేయలేవు. నువ్వు ఆదివారం రావటమే ఎక్కువ. దేవుడి పరిచర్య విషయంలో నువ్వు ఆదివారం ఆలోచన చేయటమే ఎక్కువ. మళ్ళీ అనుదిన పరిచర్య నీకు అవసరమా? నీకెన్ని ఇబ్బందులు ఉన్నాయి, నీకెన్ని ఇరుకులు ఉన్నాయి, నీ మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, చదువుతున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని సెటిల్ చేయాలి, ఎంత కెరీర్ ఉంది, నీకు అప్పులు ఉన్నాయి, ఇల్లు లేదు, నీకు సొంత ఇల్లు లేదు. ఒకటి కాదు, దయ్యం చాలా చెప్పించేస్తాడు మనకి. అందుకే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, అనుదినము పరిచర్య ఉంది. ఆయన ఎందుకు ఎల్లప్పుడు ఉండాలి? అప్పుడు పని ఉంటే అప్పుడప్పుడు వచ్చేవాడు. పని అంటే అప్పుడప్పుడు ఉన్నటువంటి పని పాత నిబంధనలో. ఇప్పుడు ఎల్లప్పుడు ఎందుకు ఉంటున్నాడు? ఇప్పుడు నిత్యము పని ఉంది. అది విషయం, తేడా అది. నిత్యము పని ఆయనకు మాత్రమేనా? ఆయనకు పని ఉందంటే ఎవరితో ఉంటుంది పని? ముందు మనతోనే ఉంటదన్న. మనతో ఉంటుంది. మన ద్వారా దేవుడి సంకల్పాన్ని నెరవేర్చేటటువంటి పనిలో ఆయన నిత్యం ఉంటాడు. కానీ మనమే పని అనేది, నేను చాలా రోజు పరిచర్య కోసం ఇష్టపడుతూ ఉంటాను. ముఖ్యంగా ఈ ఆన్లైన్ వేదిక అనేది ఎందుకు మార్నింగ్ టైం ప్రతిరోజు తీసుకుంటూ, నాకు సాధ్యమైనంత వరకు నిన్న పరిచర్యకి వెళ్ళి వచ్చాం. సిటీలో పరిచర్యలు అది చాలా సవాలుకరంగా ఉంటాయి. జస్ట్ ఒక 30 కిలోమీటర్ల దూరమే ఉండేది పరిచర్యకి వెళ్ళినటువంటి దూరం, 30 కిలోమీటర్లు. కానీ 1.5 అవర్ నుంచి 2 గంటల వరకు పోను జర్నీ, మళ్ళీ రాను జర్నీ ఉంటుంది. దాదాపు బైక్ మీద అది కూడా జర్నీ చేసింది. చలి, భయంకరమైన చలి, బైక్ మీద జర్నీ. ఇంటికి తిరిగి వచ్చేసరికి 11 దాటింది. నిద్రపోయేసరికి
12 అయింది. అయినా తెల్లవారు లేచి రావటం కారణం ఏంటంటే అనుదిన పరిచర్యలో పరిశుద్ధాత్ముడే ఉండినప్పుడు, దేవుడే ఉండినప్పుడు నేను ఏమాత్రం పోండి ఏమవుతుంది మహా అంటే ఆ నిద్ర ఏదో, ఆ రెస్ట్ ఏదో మధ్యలో ఏదో టైంలో దేవుడు ఇస్తాడు, రెస్ట్ తీసుకోవటానికి అనుకూలతలు ప్రసాదిస్తాడు అనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు ఇక తప్పనిసరి అయిన పరిస్థితులలో తప్పిస్తే వదిలిపెట్టుకోను. కారణం ఏంటి అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్ముని కొరకు అర్థమవుతుందో ఆయన మనలో ఎల్లప్పుడూ ఉంటాడు. ఉన్నాడు ఏం చేస్తాడు మరి? నిద్రపోతాడా? కాదు. నిద్రపోయినటువంటి మనల్ని ఇంకా అలర్ట్గా చేస్తాడు. ఆయన మనల్ని పురికొల్పుతాడు, సిద్ధపరుస్తాడు, కార్యానుకూలమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన కలిగి ఉన్నటువంటి వాళ్ళం అంటే రోజు ఏదో ఒక పనిలో, ఇప్పుడు జీవనోపాధికి సంబంధించి పనిలో ఎన్ని రోజులు ఉంటాం? రోజు ఉంటావా? వారం ఒకసారి ఉంటావా? రోజు ఉంటాం కదా. జీవనోపాధికే ఇలాంటి పనిలో ఉంటే రోజు, మరి జీవమేం మనకు కావాలంటే, సమృద్ధి జీవం, నిత్య జీవం కావాలంటే ఇంకెట్లుండాలి? అందుకే ఏ రోజు కూడా మనకు దేవుడిచ్చిన ఏదో ఒక పనిని మనం చక్కగా నెరవేర్చుకుంటూ వెళుతూ ఉన్న పనిలో నిలిచి ఉండాలి. ఆయన అప్పుడప్పుడు ఆ పాత నిబంధన కాలంలో వచ్చినప్పటికీ వచ్చిన పని మామూలు పని కాదు, నెరవేర్చిన పని కూడా అద్భుతమైన పని. ఈ పనులన్నిటి గురించి దేవుడు ఎందుకు రాయించాడంటే నువ్వు నేను మనం అందరము కూడాను మామూలు భౌతికమైన నిర్మాణాన్ని కావచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి కావచ్చు, ఆయన సహాయం ఎంతో అవసరం మనకి. ఆయన సహాయం లేనటువంటి పరిస్థితుల్లో మనం ఏది చేయలేము అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకొని ఆయనను దుఃఖపరచొద్దు అన్నాడు. ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనులు చేయొద్దు అని. వ్యతిరేకంగా పనులు చేస్తున్న వారిని మనం సవరించటానికి, సరిచేయటానికి పరిశుద్ధాత్ముడు మనతో ఏకమై ఉండి నడిపిస్తున్నాడు. కనుక అటువంటి పరిస్థితుల్లో ఉండాల్సిన వాళ్ళం మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది ఒకసారి మనకు మనం పరిశీలన చేసుకోవాలి. చూద్దాం. ఇంకా కేవలం సృష్టి నిర్మాణం చేసేసి వెళ్ళిపోయాడా ఇంకా ఆయన, లేదా మానవ నిర్మాణాన్ని మొదలుపెట్టి వెళ్ళిపోయాడా, ఇంకా ఎక్కడెక్కడ ఆయన యొక్క ఉనికి సాక్షాత్కరించబడుతుందో, వచ్చిన తర్వాత ఆయన ఉన్నప్పుడు సమయాల్లో ఏ రీతిగా ఆ పనులు చక్కబెట్టబడబడుతున్నాయో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, ఒకసారి నిర్గమకాండం 31వ అధ్యాయం చూద్దాం. నిర్గమకాండంలో 31వ అధ్యాయంలో 3 నుంచి 5 వచనాలు చూద్దాం. నిర్గమకాండము 31వ అధ్యాయము ఈ 3 నుంచి 5 వచనాలు ఉన్నటువంటి జాగ్రత్తమైనటువంటి విషయాలు నేను చదువుతాను, చూడండి. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుకుటకై రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు? ఎవరి గురించి అండి ఇంతగా మాట్లాడుతున్నారంటే, ప్రారంభంలో చూస్తే యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనువడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వానిని పిలిచి తిని అన్నాడు. ఎందుకు పిలిచాడు? అక్కడ ప్రత్యక్ష గుడారపు నిర్మాణం జరుగుతోంది. అసలు ప్రత్యక్ష గుడారానికి
ఏమని పేరు కూడా ఉండేది తెలుసండి? సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు ఉండేదట. ప్రత్యక్ష గుడారం అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే గుడారం దేవుడు అని కాదు. అక్కడ దేవుని యొక్క ప్రెజెన్స్, ఆయన అది ఉందంటే ఆయన ఉన్నట్టే అన్నటువంటి పరిస్థితి ఉండేది. ఎక్కడ గుడారం ఉంటే అక్కడ దేవుడి సన్నిధి ఉంది అన్నటువంటి పరిస్థితులు ఉండేవి. అంటే దేవుడి ప్రజలు నిత్యము వచ్చి వారు అనుదిన బలులు అర్పించటానికి కావచ్చు, దేవుడితో సమాధాన పడటానికి కావచ్చు, నూతన పరచబడటానికి కావచ్చు, దేవుడితో ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవటం కావచ్చు, భక్తి జీవితంలో భయభక్తులతో జీవించటం కావచ్చు, ఇవన్నీ జరగటానికి ఒక ప్రత్యక్ష గుడారము, దాన్ని నిర్మించటానికి కూడా ఏం కావాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? ఇలా నిర్మాణం చేయటానికి, ప్రత్యక్ష గుడారపు నిర్మాణం చేయటానికి జ్ఞాన విద్యా వివేకములు సమస్తమైన పనుల నేర్పు కలగటానికి ఆత్మపూర్ణుడిగా చేసి ఉన్నాను అన్నాడు. అంటే మనిషికి జ్ఞాన విద్యా వివేకము అనేవి రావాలి, సమస్త విధములైన పనుల నేర్పు రావాలి అని అంటే పరిశుద్ధాత్ముడు కావాలట. ఈరోజు చాలా మంది బాగా వినండి, బాగా ఆలోచన చేయండి. ప్రతి విశ్వాసి కాకపోయినా పర్లేదు, భూమి మీదన్న ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్, కనీసం ఒక టాలెంట్ అయినా మనిషికి ఉంటుందా ఉండదా? ప్రతి మనిషికి ఉంటుంది అని మనం ఎలా చెప్పగలం చెప్పండి? ఆధారం ఏంటి? ఏదో ఒక దాంట్లో నైపుణ్యత కలిగి ఉంటారు. అదే అక్క, ఎందుకు ఎలా చెప్పగలం అది? చాలా మంది ఏమంటారు, నాకు ఆ తలాంతి ఇవ్వలేదండి దేవుడు అని చెప్తూ ఉంటారు కదా. నాకు ఏ టాలెంట్ లేదని చెప్పేవాళ్ళు ఎంతమంది చూడలేదు మనం సాక్ష్యం చెప్పేటప్పుడు? వాళ్ళు ఉపయోగించుకొని ఉండరు అంతేనా? బద్దకస్తులై ఉపయోగించుకొని ఉండరు అంతే. నాకు బైబిల్ ఆధారం కావాలక్క. ప్రతి మనిషికి తప్పనిసరిగా కనీసం ఏదో ఒక్క టాలెంట్ అయినా దేవుడు ఇచ్చి ఉంటాడు అనేది మనం బైబిల్ ఆధారంగా అలా చెప్పగలం. తలాంతుల ఉపమానం ఉంది కదన్నా, అక్కడ ఒక్కొక్కరికి తలాంతుల్ని ఇచ్చిండ్రు. ప్రతి ఒక్కరికేమో ఒక్కటైనా కనీసం ఒక్కటి కూడా ఇచ్చినాడు. అంటే అది ఎవరికి ఏమి ఇయ్యలేదు అనేది లేదన్నా. వెరీ గుడ్ అమ్మ. ఇక్కడ తలాంతులు గురించినటువంటి ఉపమానం మనకు అందులో ఒకడికి 5 తలాంతులు. తలాంతు అన్నదాన్ని టాలెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. టాలెంట్. ఒక వ్యక్తికి 5 రకాలైన తలాంతులు ఇవ్వబడ్డాయి, ఒక వ్యక్తికి 2 ఇవ్వబడ్డాయి, మరో వ్యక్తికి 3 ఇవ్వబడ్డాయి. అంటే ప్రపంచంలో ఈ 3 కేటగిరీల వ్యక్తులే ఉంటారు. తలాంతులు, టాలెంట్స్ విషయంలో కేవలం ఈ 3 కేటగిరీల వాళ్ళే ఉంటారు. అంటే కనీసం ఒక తలాంత్ అయినా ప్రతి మనిషికి ఉండే ఉంటుంది. ఏ టాలెంట్లు లేని వాళ్ళు భూమి మీద ఉండరు. ప్రతి మనిషిలో కనీసం ఒక్క టాలెంట్ అయినా ఉంటుంది. అది ఏంటి టాలెంట్ అంటే? ఏంటి అర్థం ఇక్కడ? ఏమండి, పని చేస్తారు అందరూ, కానీ టాలెంటెడ్గా పనిచేసేటటువంటి వాడికి మామూలు పని చేసేవాడికి తేడా ఉంటుంది. చూసారా? ఇదిగో మనకు బెసలేలు అనేటటువంటి వ్యక్తి ఎవరైతేనో టాలెంట్ కలిగిన వ్యక్తి. ఎందుకంటే మనకి ఎప్పుడు డౌట్ రావచ్చు, ఏమండి ఈ వెండి పని, బంగారు పని, ఇత్తడి పని, తర్వాత రత్నాలు సానబెట్టడం, కర్రను కోయటం, తర్వాత చెక్కటం, ఇవన్నీ మిగతా వాళ్ళు చేయలేరా? అన్నజనులు చేయలేరా? ఏమండి, ఆత్మ లేదండి, పరిశుద్ధాత్మ లేరండి, ఈ పనులు చేసేవాళ్ళు లేరా? వాళ్ళు రక్షణ పొందుకోలేదండి, వాళ్ళకి బాప్తిస్మం తీసుకోలేదండి, వాళ్ళందరూ చేయట్లేదు ఈ పనులు. పరిశుద్ధాత్ముడే కావాలి అన్నటువంటి, పరిశుద్ధాత్ముడే ఉండాలన్న మాటకు ఏమైనా వాల్యూ అనిపిస్తుంది అక్కడ?
అది నిలబడే విధంగా ఉందా? ఏదో మన దేవుడు చెప్పాడు కాబట్టి మనం చెప్పుకుంటూ పోవటమేనా? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి? ఆ చేయడం వేరు, నైపుణ్యం కలిగి చేయడం వేరు కదన్నా. ఓయమ్మ నైపుణ్యం కలిగి అమ్మా అన్ని జనుల్లో కూడా అద్భుతమైనటువంటి నైపుణ్యంతో చేసే వాళ్ళు ఉన్నారమ్మా, లేరా? అంటే అన్న అప్పుడు అది ప్రారంభంలో కాబట్టి అన్న, అది ఇప్పుడు అంటే ఒకరు బట్టి ఒకరు ఆ నైపుణ్యత నేర్చుకున్నారు కానీ అది ప్రారంభంలో కదన్నా మరి. ఓకే అమ్మా, రైట్. ఇక్కడ గమనించండి, ఇది ప్రారంభం అని కాదమ్మా. విషయం ఏంటంటే ఇప్పుడు దైవికమైనటువంటి పనులు చేసేటప్పుడు ఖచ్చితంగా దేవుని నడిపింపు కలిగినటువంటి పని జరిగించాలి. ఉదాహరణకి చిన్నగా అర్థం కావటం ఒక మాట చెప్తాను. యేసుప్రభువు ఒక మాట చెప్తాడు, జీతగాడు జీతమునకు పాత్రుడు. జీతగాడే అంటాడు. అంటే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను, మన ఇంటిని మనం కట్టుకోవాలన్నప్పుడు బాగా కడతామా? కూలికి కట్టాలన్నప్పుడు బాగా కడతామా? మన ఇంటికి మనం కట్టుకోవాలన్నప్పుడు బాగా కట్టుకుంటాం. మనకు టాలెంట్ ఉంది, సేమ్ టాలెంట్, సేమ్ పర్సనే. కానీ మన ఇండ్లు కట్టుకోవాలనుకున్నప్పటికీ వేరే వాళ్లకు కట్టాలనుకున్నప్పటికీ తేడా ఎందుకు వచ్చింది చెప్పండి? అది మనది అనుకుంటాం కాబట్టి. అది అంటే ఆత్మపూర్ణులుగా అవ్వడం అనేది ఎందుకు అంటే, దేవుని బిడ్డలు మీరు గమనించగలిగితే, జాగ్రత్తగా గమనిస్తే, సింగర్స్ ఉన్నారనుకోండి, సింగర్స్, క్రిస్టియన్ సింగర్స్ కి మిగతా సింగర్స్ కి డిఫరెన్స్ ఎవరన్నా కనుక్కున్నారా? వాళ్ళు మామూలుగా పాడతారన్నా, వీళ్ళు వాళ్ళు చాలా టాలెంటెడ్ గా పాడతారు. కాకపోతే వాళ్ళలో ఏముండదు అని అంటే ఆ సమర్పణ, ఆ గురి, ఆ భక్తి భావపు ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది అస్సలు ఉండదండి. మన హృదయాంతరాలలో నుంచి పాడతారు. వాళ్ళంత గాత్రం లేకపోయినా మనం పాడే విధానం చాలా బాగుంటది, హార్ట్ టచింగ్ ఉంటుంది, హోల్ హార్టెడ్ గా ఉంటుంది. అది దేవుడు కోరుకునేది. అలాంటి టాలెంట్ మిగతా వాళ్ళలో ఉండదు, అది తేడా. కాబట్టి ఈయనకు ఇదిగో ఇలాంటి పనులన్నీ చేయటానికి ఆత్మపూర్ణుడిగా చేసినటువంటి పరిస్థితి ఉండి, ఒక మాటలో చెప్పాలంటే దేవుని పిల్లలంగా ఈ రోజుల్లో మనలో కూడా ఏ ఒక్కరు నాకు ఏ టాలెంటు లేదు, నాకు ఏ టాలెంటు చేత కాదు అని సంఘంలో చెప్తున్నారంటే నిజంగా వాళ్ళు ఆత్మ కలిగిన వాళ్ళు కానే కాదండి. మళ్ళీ చెప్తున్నా, అసలు ఏ టాలెంట్, ఒక టాలెంట్ దగ్గర నుంచి ఎక్కడి దాకా ఎగబాకాలి తెలుసండి? పరిశుద్ధాత్ముని నిజముగా కలిగిన వాళ్ళము అయినప్పుడు ఆయన ఒక టాలెంట్తో ఆపేస్తాడేంటి మనిషిని? దావీదు గారికి ఎన్ని టాలెంట్ ఉన్నాయి తెలుసా మీకు? దావీదు గారికి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయో ఎవరికైనా ఐడియా ఉందండి? పాటలు పాడగలడు, రాయగలడు, నాట్యం పాటలు మధురగాయం చేయగలడు, మధురగాయకుడు ఆయన. ఒకటి. రెండోది చెప్పండి అమ్మా, చెప్పండి. వీణ వాయించగలడు అన్న. వెరీ గుడ్ అమ్మా, విచిత్రంగా వాయించగలడు. మళ్ళా మామూలు వాయింపు కూడా కాదు ఆయన. ఆయన వాయిస్తే ఏమవుతుందో తెలుసా? సంగీతానికి రాళ్ళు కలుగుతాయి అంటారే, ఆయన వాయిస్తే ఏమవుద్దంటే పట్టిన దెయ్యం పోద్ది. సౌలు రాజుకు దెయ్యం పెడితే దెయ్యాన్ని వాయింపు చేయగలడు. ఇది రెండో టాలెంట్. మధురగానం చేయగలడు, విచిత్రంగా వాయించగలడు, ఇంకా యుద్ధాలు చేయగలరన్న. యుద్ధశూరుడు. ఆయన యుద్ధశూరుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు సింహపు గుండె కలిగినటువంటి వాళ్ళు సైతం భయపడిపోయేంత వ్యక్తులు ఉన్నారట. గజ్జ వణికిపోయారు 40 సంవత్సరాలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి జాతుల వాళ్ళంతా. దావీదు గారు అంటే సింహస్వప్నం, హడల్. అది టాలెంట్ నెంబర్ 3. ఏంటి అందరూ యుద్ధం చేయగలరండి? అందరూ యుద్ధాలు చేయగలరా? ఇది ఆ యుద్ధం అనగానే ఏంటి, ఇంట్లో భర్తతో యుద్ధం చేయటం, భార్యతో
కొట్లాడటము, ఆయన వాళ్ళతో పోట్లాడటం, అమ్మ నాన్నలతో ఇట్లాంటి యుద్ధాలు కాదవే. భూభాగాలు రక్షించుకునేటటువంటి యుద్ధాలు, ఉనికిని కాపాడుకునే యుద్ధాలు, శత్రువుకు భయం పుట్టించే యుద్ధాలు, సరిహద్దులను విస్తరించుకునే యుద్ధాలు. అవి అలాంటి యుద్ధాలు చేయటం అంటే ఎవరి వల్ల అవుతుంది? ఎంతమంది సాధ్యం అవుద్ది? ఏమండి? బాల్యంలోనే గొల్లియాతును పడగొట్టిన వాడు అమ్మా, అసలు ఒక్క దెబ్బ 5 రాళ్ళు పట్టుకుపోతే అంటే దాని ఉద్దేశం ఏమనుకున్నాడు? ఇంకా చనిపోవాలంటే 5 షాట్లలో సరిపోతుంది అనుకున్నాడు. దేవుడి లెక్క వేరు. మళ్ళీ దేవుడి లెక్క ఏంటంటే నువ్వు 5 అనుకున్నావు నాయన, వాడికి 5 కూడా వేస్టే, ఒకటి చాలు. సరే, 3 టాలెంట్లు. ఇంకా ప్రార్థనా పూర్ణుడు అన్న, ఆయన ప్రార్థన చేయగలరు. అసలు ఇంక మాటలు చెప్పాలంటే అసలు ఈ 3 ఏవైతే ఉన్నాయో, మనం ఏదైతే యుద్ధ శూరుడని, దాన్ని విచిత్రంగా వాయించగలిగినటువంటి వాడని, మధురగానం చేసేటటువంటి వాడని చెప్పారు చూసారా? వాటన్నిటికంటే అతీతంగా మిన్నగా ఆయన గొప్ప భక్తుడండి. ఇప్పుడు మీరు గమనించండి, రాజైన దావీదు అనే పేరు మనకు ఎక్కువగా అనిపిస్తుంది. భక్త దావీదు అనేటువంటిది ఎక్కువ మనకు అనిపిస్తూ ఉంటుందా మనసులో? అసలు భక్తుడు, గొప్ప భక్తుడండి ఆయన. ఎంత గొప్ప భక్తుడు అంటారండి, దేవుడు అనేటటువంటి కాన్సెప్ట్ వస్తే తాను ఎవరు అనేది కూడా మర్చిపోయేంత గొప్ప భక్తుడండి ఆయన. తెలుసా? ఆయనకు వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశంలోనికి దేవుడి మందసం వస్తే రాజన్న విషయాన్ని మర్చిపోయి తన్మయంతో శక్తి కొలది నాట్యమాడినటువంటి వ్యక్తి అండి ఆయన. చిన్న పిల్లడైపోతాడు. అంటే దేవుడి సన్నిధి అనగానే మన సంఘంలో మరి మీకు చాలా మంది తెలుసుంటుంది, రారాజు అనే సోదరులు ఉన్నారు. ఆయన ఇప్పుడు సిఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. వస్తే ఏ రోజు చైర్లో కూర్చోడండి, కింద కూర్చుంటాడు. చెప్పుల స్టాండ్ చర్చ్ బిల్డింగ్లో ఉంటే బయట పెడతాడు, చెప్పులన్నీ కింద ఉంటే చర్చ్ ఆ స్టాండ్లో పెడతాడు. వాటర్ తీసుకొస్తాడు, బరకాల కార్పెట్స్ పరుస్తాడు, చైర్లు చిలవల పలవలుగా ఉంటే దాన్ని చక్కగా చేస్తాడు. ఎన్నో సందర్భాల్లో ఓడవటం కూడా చేశాడు. ఏం చేస్తాడంటే ఇక నేను ఫలానా అనేది మర్చిపోతాడు ఆయన. మరి దేవుడి సన్నిధిలో భక్తి అంటే అది. మనం ఏంటి అనేటువంటి విషయం మనం ఏదో హోదానో స్థాయో ఇవన్నీ మనం ఆలోచన చేయకూడదు. అక్కడ నేను దేవుని పెట్టిన అంతే అన్న భావనతో వెళ్ళిపోయినటువంటి అది టాలెంట్ అండి. అది మర్చిపోకండి. అది తగ్గింపుగా అని మాత్రమే కాదు, తగ్గింపు కూడా ఒక టాలెంటే. ఎందుకంటే అందరూ తగ్గించుకోగలరా? అందరు వాళ్ళు అవుద్దండి అది కాదండి. అది ఒక టాలెంట్. అంత మాత్రమే కాకుండా 5వ తలాంతు ఉంది. 5వ తలాంతు ఏంటంటే గొప్ప పరిపాలన దక్షుడు. అంటే పరిపాలన ట్రెండ్ సెట్టింగ్ రూలర్ ఆయన. అందుకని తర్వాత వచ్చేటటువంటి పిల్లలందరూ, ఆయన యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో చెప్పబడిన మాట ఏంటి? తన పితరుడైన తన తండ్రి అయిన దావీదు వాళ్ళు ఉండలేకపోయారు అంటాడు. కొంతమంది విషయంలో ఏమంటాడంటే దావీదులాగా యథార్థంగా ఉన్నాడు అని చెప్తారు. చదివారా మీరు? ఈ రాజుల గ్రంథాల్లో, సమూయేలు గ్రంథంలో, దినవృత్తాంతం గ్రంథంలో, తర్వాత వచ్చే రాజులందరి విషయంలో ఈ మాటలే కనబడతాయి మనకి. అంటే ఆయన ట్రెండ్ సెట్టింగ్ రాజు. ఆయన ట్రెండ్ సెట్టింగ్ రాజు. ఆయన అంత టాలెంటెడ్. ఇలా 5 తలాంతులు దావీదు గారిలోకి ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు? ఎవరు వచ్చారు? ఆయన పరిపాలనలో రాజులుగా వర్ధిల్లే క్రమములో కూడా ఎవరున్నారు అని అంటే ఒకసారి చూద్దాం. ఏమండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం చూడండి.
సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చూసారా? అంటే ఈ టాలెంట్స్ అన్ని ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు దావీదు గారికి? యెహోవా ఆత్మ బలముగా వస్తే అప్పుడు ఆయనకి ఇన్ని తలాంతులు వచ్చేసాయి. ఇప్పుడు మీకు అర్థం కావాలి, నాకే టాలెంట్ లేదు అనుకుంటున్నారంటే ఎవరు లేరు చెప్పండి? దేవుని ఆత్మ లేదని. మనలో దేవుని ఆత్మ లేడండి. ఆయన ఉంటే ఖచ్చితంగా కనీసం ఒక తలాంతైనా మనలో ఉంటుంది. ఏ తలాంత ఉందో ఒకసారి లెక్కేసుకోండి. ఉన్నదాన్ని చంపేసుకున్నామేమో, ఆయన అసలు రాకపోయినా మనం వచ్చేసాడని భ్రమలో ఉన్నామేమో. ఆలోచన. టాలెంట్స్ ప్రారంభంలో నాకు ఒకటే టాలెంట్ అండి. దేవుళ్ళలోనికి వచ్చే సమయంలో నాకున్నది ఒకటే టాలెంట్. అదే కదా, అదే స్టార్టింగ్. ఎవరికైనా ఒక టాలెంట్ పక్కా. ఏం టాలెంట్ ఉండేది అని అంటే, నా ప్రారంభంలో నేను ఎవరిని అనుకుంటున్నారు? నేను ఏం చేస్తూ ఉండేవాడిని ప్రారంభంలో భక్తి జీవితంలోకి వచ్చినప్పుడు అంటే, నేను సింగర్ని, పాటలు పాడేవాడిని. సింగర్ అనగానే మరలా ఏదో పెద్ద పెద్ద ఊహల్లోనికి వెళ్ళాల్సిన పర్లేదు, ఏదో మీలాగా పాడేవాడు. పాడుతూ ఉంటారు కదా, అట్లా పాడేవాడిని. ఇప్పుడు ఎవరు నాకు అవకాశాలు ఇవ్వటం లేదు, కానీ నేను కూడా కొద్ది గొప్ప పాడుతూ ఉండేటటువంటి పరిస్థితి. ప్రారంభంలో మైక్ ముందే అని జాయిన్ అయితే మీకు అవకాశం ఇస్తారన్నా. అమ్మా ముందే జాయిన్ అయితే మీకు కూడా సాంగ్ అవకాశం ఇస్తాం. అది కాబట్టి అదే వెరీ గుడ్ అమ్మా. ముందు జాయిన్ అయితే అవకాశం ఇస్తారు, టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి. మంచిదమ్మా, సంతోషం. అది ప్రారంభంలో ఉన్నది అదొకటే, దేవుళ్ళో పాట పాడగలం. ఇప్పుడు ఎప్పటికీ అదే మాత్రమే ఉంటే కాదు ఎదుగుదల. దానిలో నుంచి ఎన్ని రావాలి అని అంటే, 1 పోయి 2 రావాలి, 2 పోయి 5 దాకా వెళ్ళాలి. టాలెంట్లు 100% మనం పెంచుకోగలగాలి. అది ఎవరితో సాధ్యం? దేవుని ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్ముడితో సాధ్యం. ఆయన మనలో ఉన్నాడు అన్నానికి రుజువు ఏంటంటే, ఉన్న టాలెంట్స్ ను పెంచబడుతూ వెళ్తాయి. టాలెంట్ అనగానే లోకంలో టాలెంట్లు కాదు ఇక్కడ. ఇప్పుడు మనకున్న టాలెంట్ వల్ల మనకు ఆత్మీయంగా మేలవ్వాలి, 10 మంది స్ఫూర్తి పొందాలి, దేవుడికి మహిమ రావాలి. అది టాలెంట్ అంటే. ఇప్పుడు పాటలు పాడేటటువంటి వాడిని తర్వాత ఏమైంది? వాక్యాన్ని చెప్తాను. పాటలు రాస్తున్నారు పాటు ఆల్రెడీ 32 పాటలు రిలీజ్ అయ్యాయి, 30 పాటలు సిద్ధంగా ఉన్నాయి. అంటే పాటలు నేను ప్రారంభం నుంచి దేవుడి సన్నిధిలో అనుకున్నది, ఆశ కలిగింది ఒకటే దేవుణ్ణి అడిగేది, నాయన భక్తి జీవితంలో, సేవా జీవితంలో ఎన్ని టాలెంట్ ఉన్నాయో అన్ని టాలెంట్ నాకు కావాలని నాకు ఆశ ఉంది. ఆశపడ్డ ప్రాణాలని తృప్తిపరుస్తాడు. నీకు ఏ ఆశ లేదనుకోండి, ఏముంది లేండి, వచ్చాం పోయాం, ఏదో విన్నాం, ఏదో చేసాం, తోసింది పడేసాం, వెళ్ళిపోయాం. అసలు జీవితం ఎప్పుడు అట్లా అనుకోకూడదండి. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్పవాడు ఉన్నప్పుడు గొప్ప పనులు చేయకపోతే ఎట్లాగా? లోపల ఉన్నటువంటి గొప్పవాడు ఆయన ఉండినప్పుడు అంత గొప్ప పనులు చేయగలగాలి, లేకపోతే ఎట్లాగండి? నెక్స్ట్ సాంగ్ ఈ మూఢనమ్మకాల మీద అనుకున్నాం, కానీ దానికంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవ సమాజంలో వివాహాన్ని గురించినటువంటి పాటలు చాలా కరువైపోయాయి. దీనిలో చాలా కాలం తర్వాత 3 చరణాలు, మామూలుగా అయితే 2 చరణాలతో పోతుంటాం కదా, 3 చరణాలు. మొన్న కూడా ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ కూడా 3 చరణాలు ఉన్నాయి, గమనించట్లేదు మీరు? 3 చరణాలతో చాలా మంచిగా
ఆ పాట కూడా రాబోతుంది. సరే, ఏదేమైనా గమనించండి, అక్కడితో ఆగిపోలేదు. ఇంకా పుస్తక రచన అనేటటువంటి టాలెంట్ నాకు రావాలి అనేటువంటి ఆశతో ఉన్నాను దేవుణ్ణి. ఎందుకంటే ఈ ఆశను రేకెత్తిస్తాడు ఆయన. యాక్చువల్లీ ఉన్నదానికి ఇప్పుడు అగ్నికి ఆజ్యం తోడవుతే ఏమైపోతుందో మనకు తెలుసు కదా. అట్లాగా ఇప్పుడు అగ్ని ఆజ్యం అంటే ఏంటనుకుంటున్నారు? గాలి ఉందనుకోండి, అగ్ని మండుతున్నప్పుడు గాలి వస్తే ఏమవుద్దండి? ఎక్కువ మంట మండడానికి అవుతుంది. రగిలిపోద్ది. అట్లాగా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత మనలో ఉన్న టాలెంట్స్ ను ఎక్కువ చేసుకోగలగాలి, ఎక్కువ అవ్వాలి. అయితేనే ఆయన మనలో ఉండినట్లు అర్థం, మర్చిపోకండి. పుస్తక రచన అయిన తర్వాత నాయకత్వపు పటిమను పెంచుకోవాలి నాయన అనేటటువంటి రీతిగా ఒక సేవకుడు, బోధకుడుగా ఉండాలి. ఇలా ఒక్కొక్కటి ప్రతిదీ కూడా పెంచుకోగలిగినటువంటి పరిస్థితి మనకు రావాలి. అది పరిశుద్ధాత్ముని యొక్క ఉనికి మనలో ఉంది అని చెప్పటానికి అది సిమ్టమ్, అది గుర్తు. ప్రతి విధమైనటువంటి పనులు చేయగల. నాకు దేవుడి సేవలో ఇది రాదు, అది వస్తుంది అనే మాటకు రాకూడదండి. ప్రతి దాంట్లో కూడా మనం అదే కొంతమంది చెప్తుంటారు కదా, ఆల్ రౌండర్ అని. విన్నారా? ఆల్ రౌండర్ అని. ఆ స్థితికి మనం రావాలి, ఎందుకంటే బలముగా పరిశుద్ధాత్ముడు రాజుల దగ్గరకు వచ్చాడు. ఈవెన్ న్యాయాధిపతుల మీదికి కూడా ఒకరోజు గిద్దోను గారికి బలముగా వచ్చినందుకు యుద్ధాల్లో విజయాలు సాధించారు. తర్వాత యెఫ్తా గారి మీదకి రావటం జరిగింది. ఆ తర్వాత సంసోను గారికి రావటం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆయన అందుబాటులో ఉండి ఆయన నడిపింపు ఉంటుందో, యుద్ధాలైన పాత నిబంధన కాలంలో విజయాలు. ఎక్కడే కానీ వాళ్ళకి అపజయాలు ఎదురైంది లేదు, ఎదురు దెబ్బలు తగిలింది లేదు. కాబట్టి విజయాలకు చిరునామా, అపూర్వమైనటువంటి విజయాలకు చిరునామా పరిశుద్ధాత్మ యొక్క ఉనికి. కాబట్టి సృష్టి నిర్మాణంలో చేసేసి ఇంకా వదిలేసిపోయిన రకం కాదండి. దేవుడు ఎప్పుడు ఏమని చెప్తూ ఉంటాడు? నేను విడవను ఎడబాయను అంటాడు. సో ఎక్కడ ఏ అవసరతలు ఉంటాయో అప్పుడు ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకొని ఉంటామో, దేవుడు మనం ప్రత్యక్షమైపోయి అక్కడ ఆ పనిలో మనకు విజయాన్ని పెట్టేటటువంటి రీతిగా ఉంటాడు. అందుకే న్యాయాధిపతులను వదిలిపెట్టలేదు, రాజులను వదిలిపెట్టలేదు, నడిపించాడు, జై జీవితాన్ని అనుగ్రహించాడు, నెమ్మదిని ప్రసాదించాడు. ప్రపంచంలో మీరు గమనించగలిగితే పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలు కానీ గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి కూడా, ఏ జాతి వాడు కానీ, అంటే దేవుని బిడ్డలు కాని వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఇశ్రాయేలీలంత నెమ్మదిగాను, ఇశ్రాయేలీలంత సమృద్ధిగాను బ్రతికిన వాళ్ళు లేరు. నమ్ముతారా దీన్ని? కొత్త నిబంధనలో మనలాగా కూడా ఉండకూడదు ఎవరు ప్రపంచంలో, గుర్తుపెట్టుకోండి. మనం కూడా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, క్రైస్తవ జీవితం అనగానే మనకు ఒక కోణమే తెలుసు, ఒక విషయమే తెలుసు. అది బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఇవే ఎక్కువ వింటూ ఉంటారు కదా. కానీ దేవుడు ఈ శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో పాటు దేవుడు ఇరుకులో ఏం చేస్తాడట? విశాలతనిస్తాడు. అది మిగతా వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వాడికి గొప్ప అన్నీ కలగలిసి ఉంటేనే, అన్నీ ఉంటే, ఒకటి డబ్బులు ఉండాలి, హోదా ఉండాలి, ఒక స్థారడం, ఒక ఫాలోయింగ్ ఉండాలి, ఇన్ని ఉంటే తప్ప వాడికి సంతోషం అనిపించదు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, శ్రమలలో కూడా ఆనందించగలిగినటువంటి స్థితిలోనికి ఎదగగలిగినటువంటి వాడు. అది దేవుని బిడ్డలకి మిగతా వాళ్ళకి తేడా. మనం సుఖముగాను నెమ్మదిగాను బ్రతకాలట. కాబట్టి ఇహపరాలలో, అందుకే ఎప్పుడు ఈ పదం వాడుతూ ఉంటాను, ఇహపరాలలో సాఫల్యం మనం పొందగలిగే విధంగా దేవుడిలో ఉన్నటువంటి జీవితానికి అది సాధ్యం అవుతుంది. తర్వాత ఇంతేనా అంటే, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మరి ఆయన పాత్ర ఏ విధంగా ఉంది మీరు ప్రారంభంలో గమనించగలిగితే, ఒకసారి లూకా సువార్త చూద్దాం.
మొదటి అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. లూకాసు వార్త అతడు ప్రభువు దృష్టికి మొదటి గొప్పవాడు. అధ్యాయము 14వ వచనము నుండి చూద్దాం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీల అనేకులకు ప్రభువైన వారిని దేవుని వైపుకు త్రిప్పును. చూడండి, పరిశుద్ధాత్మునితో నిండుకొన్న వాడై, పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై అనే మాట కనబడుతుంది. చూడండి, అంటే బాప్తీసం ఇచ్చు యోహాను గారి యొక్క పుట్టుక విషయము ప్లస్ ఆయన మనుగడ ఎదుగుదల విషయం అన్నింటిలోనూ కూడా ఎవరి పాత్ర ఉందండి? పరిశుద్ధాత్మని పాత్ర ఉన్నది. మనం పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామంటే ఏం చేస్తాము అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభు దృష్టికి గొప్ప వాళ్ళం అవుతాం. అంటే దేవుడి దృష్టిలో మనము చాలా గొప్ప వాళ్ళంగా ఉంటాం. ఏమండి, ఎప్పుడన్నా దేవుడి దృష్టిలో గొప్ప వాళ్ళం అంటే చాలా చిన్న విషయం అనుకుంటారేమో. చాలా సవాలుకరమైన విషయం అది. ఎలాగో చెప్తాను వినండి. ఏమండి, భర్త దృష్టిలో గొప్ప వాళ్ళు అవ్వాలనుకోండి భార్యలు, అది కష్టమా లేకపోతే సులభమా ఏంటి చెప్పండి? భర్త దృష్టికి గొప్ప భార్య అవ్వాలనుకోండి, అది చాలా ఈజీనా లేకపోతే చాలా కష్టమా? కష్టమునా? వాళ్ళతో ఎటవైనా పర్వే. కొన్ని భార్య దృష్టిలో గొప్ప భర్త అవ్వాలండి, భార్య దృష్టిలో గొప్ప భర్త అవ్వాలంటే అది కూడా సులభమా కష్టమా? అయ్యా భర్తలు మాట్లాడండి, ఎవరన్నా ఉన్నారా? పురుషులు ఎవరు లైన్లో లేరా? రెండు కష్టమేనా? రెండు కష్టం. పోనీ తల్లిదండ్రుల దృష్టికి గొప్ప బిడ్డలుగా ఉండాలంటే తల్లిదండ్రుల మాట వింటూ జీవించడం అది సులభమైందా లేకపోతే సవాలుకరమైంది, కష్టసాధ్యమైంది? అది కూడా సవాలుకరమైందేనా? అది కూడా కష్టమే. పోనీ పిల్లల దృష్టికి మంచి తల్లిదండ్రులు అవ్వాలంటే అది కష్టమే. అది కష్టం. మంచి బంధువులు అవ్వాలంటే అది ఇంకా కష్టం. భూమి మీద కళ్ళ ముందు కనబడుతూ ఈజీగా వాళ్ళ మనస్తత్వం ఏంటో, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో, వాళ్ళ బలాలేంటో, వాళ్ళ బలహీనతలేంటో మనం పసిగట్టొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దృష్టిలో గొప్పవాళ్ళం అవ్వాలంటేనే ఇంత సవాలుకరమైంది. అయితే ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు అవ్వాలంటే అది సాధారణమైన విషయం కాదు. అంటే దేవుడు అంత సులభంగా నా దృష్టిలో గొప్పవాడు అన్నటువంటి రీతిగా అనుకోగలడు అనుకుంటున్నారు ఏంటి? ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు అన్ని సమకూరుస్తారండి అమ్మనాలు, కానీ రెండు రకాలైనటువంటి మనస్తత్వాలతో సమకూరుస్తాడు. ఏంటి రెండు రకాలలో? ఒక రకం ఏంటంటే చెప్తాను, ఆలోచన చేయండి. ఇప్పుడు పుట్టినరోజు అనుకోండి, తప్పదు కాబట్టి పుట్టినరోజు చేసే తల్లిదండ్రులు ఉంటారు. అమ్మో నా బిడ్డ ఎంత యోగ్యత కలిగినటువంటిది, ఎంత యోగ్యత కలిగిన వాడు, నాకు సంతోషాన్ని ఇచ్చేటటువంటి బిడ్డ అని పుట్టినరోజు చేయటం. ఈ రెండు ఒకే రకమైనవి అంటారా? నా ప్రశ్న అర్థమైందండి ఇంతకు? తప్పదు కాబట్టి చూసుకునే విధానానికి, అయ్యో తప్పకుండా చూసుకోవాలి, వీళ్ళని చూసుకోకపోతే ఎట్లా అని చూసుకునే విధానానికి తేడా ఉందా లేదా? ఉందినా? ఖచ్చితంగా తేడా ఉంది. అప్పుడప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు తప్పదు మరి, మెడకు చుట్టుకున్న పాము కరవక మానదు కదా.
కాబట్టి ఈ తప్పనిసరి పరిస్థితుల్లో నేను చూసుకోవాల్సి వస్తుందని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలా కాదు, దేవుడు ఈ తప్పదు కాబట్టి వీడిని ప్రేమించి చూసుకోవాల్సి వస్తుందనే పరిస్థితుల్లో మాత్రం ఎప్పుడు ఉండకూడదు దేవుడు. దేవుడు ఎలా ఉండాలి అంటే, అయ్యో ఇంత యోగ్యుడిని, ఇంత యోగ్యురాలిని, ఇంత మంచి బిడ్డని నేను చూసుకోకపోతే ఎట్లాగో, అది రావాలి దేవుడి విషయం. అంటే మనల్ని దేవుడు చూసుకుంటున్నాడు అందరినీ, అది అల్టిమేట్, తిరుగులేదు. కానీ తప్పదు కాబట్టి చూసుకుంటున్నాడా, లేదా యోగ్యులు కాబట్టి చూసుకోగలుగుతున్నాడా? ఈ రెండు విధానాల్లో ఏ విధానంలో దేవుడు చూస్తున్నాడు అనేది చాలా ముఖ్యమైనది, గమనించండి. ఇక్కడ బాప్తీసు యోహాను గారు ఇది తప్పదు కాబట్టి దేవుడు చూసుకుంటున్నాడా, లేకపోతే యోగ్యత కలిగిన వాడు కాబట్టి చూసుకుంటున్నాడా? యోగ్యత కలిగిన వారు అంత యోగ్యుడంటే బాప్తీసు యోహాను గారు అంత యవన ప్రాయము అంతటిని దేవుడి మహిమ కోసం, దేవుని పిల్లల కోసం దారపోసినటువంటి మహనీయుడండి, త్యాగధనుడండి, ఆయన గొప్పవాడు. అందుకే యేసుప్రభువులు ఏమంటారు ఆయన గురించి? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం అంటాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తీసు యోహాను కంటే గొప్పవాడే పుట్టలేదు అని అంటాడు. అంత గొప్పవాడు. దేవుడి కోసం తల ఇచ్చాడు తప్ప దేవుడికి తలవంపులు తెచ్చినవాడు కాదు బాప్తీసు యోహాను గారు అంటే. రోషము కలిగిన దేవుని సేవకు, ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు అవుతాం, యోగ్యులమవుతాం. మనం పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా నేల కొరిగే లోపు మనమంటూ కొన్ని యోగ్యతలతో చావాలి. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. అలా ఉన్నామంటే మనం ఉన్నట్టే పరిశుద్ధాత్ముడు. అలా లేము, అసలు ఆ విషయాలే మనకు తెలియదంటే అందరం పునరాలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. తర్వాత ఏం చేస్తాడు ఆయన అంటే, ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు మళ్ళిస్తాడు. పరిశుద్ధాత్ముడితో నిండుకున్న వ్యక్తి అనేకులను దేవుడి వైపు మళ్ళించటంలో తన శక్తిలోపం లేకుండా ప్రయత్నం చేయాలి. మనం ఎంతమందిని మళ్ళించాం? అసలు మనమన్నా మళ్ళామా పూర్తిగా దేవుడి వైపు? ఏమండి, ఎవరో వచ్చి ఫోన్ చేస్తే తప్ప మనం రావేంటి? ఎవరో వచ్చి మనకు రోజు ఆదివారాల్లో చాలా చోట్ల ఇప్పటికీ పల్లెటూర్లలో ఉన్నటువంటి సంఘాల్లో ఏం చేస్తారండి? బెల్లు కొడతారు. తెలుసు కదా మీకు? ఒకటో బెల్లు, రెండో బెల్లు, మూడో బెల్లు. అంటే బెల్లు కొడితే తప్ప నీకు గుర్తురాదా? ఏమండి, బెల్లు కొట్టి పిలవాలి, సంఘానికి రమ్మని పిలవాలి, సహవాసానికి రమ్మని పిలవాలి, దేవుడి కోసం ధనం ఇవ్వమని చెప్పాలి, దేహం ఇవ్వమని చెప్పాలి, సమయం ఇవ్వమని చెప్పాలి, ప్రార్థన చేయమని చెప్పాలి. మీకు మరలా ఒకడు బోధించాల్సి వచ్చింది, ఇంత దుస్థితి వచ్చేసింది, మనం బోధించాల్సిన వాళ్ళం కదా అని బాధపడుతున్నాడు దేవుడు. దేవుడి వైపు తిరిగే పనిలోనే మనం లేనప్పుడు అనేకులను తిప్పుతున్నామా? అదంతా పరిశుద్ధాత్మ మనలో ఉంటే జరిగే పనులండి బాబు. తిప్పాలి, అనేకులను దేవుడి వైపు తిప్పే వెళ్ళాలి. పెద్దలు అంటూ ఉంటారు, రాచబిడ్డడి శవం అనాథగా ఒంటరిగా వెళ్ళకూడదట. విన్నారు ఈ మాట? నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, మీతో జ్ఞాపకం చేస్తూ ఉంటాను. రాచబిడ్డడి శవం ఒంటరిగా వెళ్ళకూడదట. మనం వెళ్ళేలోపు ఒంటరిగా వెళ్ళే పరిస్థితి కాదు, ఎంతో మంది సాధించి సంపాదించి వెళ్ళాము అన్న రీతిగా బ్రతకాలి. అలా బతికించటానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిపేది పరిశుద్ధాత్ముడు. మరొకటి అట్లాగే ఇంకా ఇంకా ఎవరెవరి విషయాల్లో పరిశుద్ధాత్మ యొక్క ఉనికి ఉన్నదో, ఆయన యొక్క ఉనికి ఉంటే మనం ఎలా ఉంటామో అన్నటువంటి విషయాలు ఇంకా రానున్న దినాల్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి విషయాలు సృష్టి నిర్మాణం మాత్రమే కాదు, మానవ నిర్మాణం మాత్రమే కాదు, దేవుడి యొక్క సన్నిధికి గుర్తుగా ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారపు నిర్మాణంలో కూడా టాలెంటెడ్ వర్క్ చేయటంలో కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ యొక్క పని, ఉనికి, ఆయన నడిపింపు అనేది ఉంటుంది.
అలాగే రాజుల విజయాల్లో, న్యాయాధిపతుల యొక్క యుద్ధ విజయాల్లో, ఈవెన్ దేవుని వైపు అనేకులను త్రిప్పే విషయంలో, అలాగే దేవుడి దృష్టిలో గొప్పవాళ్ళు అయ్యే విషయంలో కూడా పరిశుద్ధాత్మని పాత్ర ఉంటుంది అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తలాంతులు ఉన్న వాటిని మెరుగుపరుచుకుంటూ ఎక్కువ చేసుకుంటూ ఉండి ప్రతి తలాంతుతో కూడా దేవుడి యొక్క మహిమ కలిగే విధంగా మనం ఆత్మీయంగా మేలు కలిగే విధంగా వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం ఎక్కడే కానీ ఇంకా చాలా అనుకోకూడదు. అసలు మనం సంతృప్తి పడకుండా ఉండాల్సింది భక్తిలో, మర్చిపోకండి. చాలే అనే పరిస్థితి పొరపాటు ఎప్పుడు అనుకోకండి. ఇంత చేసాం చాలే, ఇది వచ్చి చాలే అనుకోకూడదు. ఇంకా 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 ఆకలి 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 ఉండాలి. షుగర్ పేషెంట్లకు ఆకలి అవుతుంది చూసారా, అట్లా ఉండాలి ఆకలి దేవుళ్ళు. ఏమండి, అట్లా ఆకలి కావాలి మనకి. అలా ఉంటేనండి దేవుడు అలాంటి వాడిని అస్సలు వదిలిపెట్టండి, మర్చిపోకండి. రే నాన్న, నేను ఈ పట్టణానికి వెళ్ళి ప్రకటించు అని చెప్పేసి దేవుడు మన పితరుడైనటువంటి యోనా గారికి చెప్పాడు. ఆయన ఏం చేశాడు? పోయాడా? నిద్రపోయాడన్నా. పోలేదు, నిద్రపోయాడు. అది కూడా ఏంటి, నినివే కాకుండా వేరే ఊరికి ప్రాణమై వెళ్ళిపోవడం అనేది చేశాడు. ఏమండి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా? ఇన్ని ఇబ్బందులు పెట్టి సముద్రంలో తుఫాను పుట్టించి అక్కడ మత్స్యాన్ని రెడీ చేసి దాంట్లో ప్రయాణం చేయించేసి నినివే పట్టణంలో కక్కించేసి ఇంత అవసరమా? ఏమంటే దేవుడికి ఏమైనా లోకం కొట్టుపోయిందా? ఇంకెవరు లేరా దేవుడి కోసం సేవ చేసేవాళ్ళు? యోనా గారు ఒక్కడేనా? ఎందుకు అంత టార్గెట్ చేయాల్సి వచ్చింది దేవుడు? ఏమన్నా ఎవరికైనా ఆన్సర్ తెలిసింటే చెప్పండి. ఎవరిని ఆయన పోగొట్టుకునేవాడు కాదు కాబట్టి కాదక్క. ఇంకా 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 ఆయనలో టాలెంట్ ఉంది. టాలెంట్ బయటికి తీసుకురావాలని ఆయనకున్న టాలెంట్ ఏంటి అంటే యోనా ప్రకటన విని రాజు మొదలుకొని చెరసాల్లో ఉన్న ఖైదీ వరకు 120,000 మంది, మీన్స్ 1,20,000 మంది ప్రతి ఒక్కడు బట్టలు ఇప్పేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని తలపోసుకుంటూ ఏడవటం జరిగింది. అది నాకు సాధ్యమా, మీకు సాధ్యమా? మనంటలో సాధ్యం అవుతాయి. మొత్తుకొని 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 జీవితకాలంలో దశాబ్దాల తరబడి చెప్పినా కూడా మారనోళ్ళే ఎంతమంది ఉన్నారు. అది యోనా గారికి ఉన్న టాలెంట్. అట్లా అంటే నిన్నెట్లా పోగొట్టుకుంటాను రా నాయన. అందుకే మీరు చూడండి, ఎక్కడైనా టాలెంటెడ్ పర్సన్స్ స్కూల్లో పనిచేస్తున్నారు అనుకోండి, వాడు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు చెప్పండి యాజమాన్యం? సార్ మాకు శాలరీ సరిపోవట్లేదు సార్, శాలరీ పెంచండి అని అనుకోండి, ఏం చేస్తారు? ఒప్పుకుంటారు. అలాంటి టాలెంట్ మన దగ్గర ఉండాలి దేవుడి దగ్గర. అమ్మో, ఇన్ని తలాంతులు కలిగిన బిడ్డను నేను ఇంట్లో పోగొట్టుకుంటాను. వాడికి కావాల్సినవన్నీ చూసుకోవాలి, ఆమెకు కావాల్సినవన్నీ నేను చూసుకోవాలి, వదిలిపెట్టుకోకూడదు అన్నటువంటి తత్వం కలిగిస్తాడు పరిశుద్ధాత్మ. అంటే గొప్పవాడు వచ్చి మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసండి? గొప్ప చేయాలనుకుంటున్నాడు. అది విషయం. ఇదంతా మన కోసమేనండి. మనం గొప్పవాళ్ళని, మనల్ని లోకం ప్రశంసించాలని, మనల్ని గుర్తించాలని, మనల్ని వేదిక మీదకి దీపస్తంభం మీదకి తీసుకెళ్ళాలని ఎంత తపన పడుతున్నాడండి. ఎందుకంటే ఈరోజు దేవుడు మన తండ్రి అండి. ఏ తండ్రి కనిపించదు, ఏ తల్లి కనిపించదు చెప్పండి. ఆ బిడ్డలు గొప్పోళ్ళుగా ఆ లోకమంతా పొగడాలని ఎవరు అనుకోరు చెప్పండి? మీరు అనుకోరా మీ పిల్లల్ని లోకమంతా ప్రశంసించాలని, లోకమంతా గొప్పగా భావించాలని? నేను అనుకోనా? ఖచ్చితంగా అనుకుంటాం. అది సగటు తల్లిదండ్రుల యొక్క మనస్తత్వం. సో దేవుడి మనస్తత్వం కూడా మనము అనామకులుగా పుట్టిండొచ్చు. మనం పుట్టినప్పుడు హంసతూలిక తలపాలు లేకపోవచ్చు, పంచభక్ష పరమాణాలు తినకపోవచ్చు, కానీ చచ్చే సమయానికి మాత్రం పొరపాటును కూడా అలా చావటానికి
వీలు లేదు. అలా వీలు లేదు కాబట్టే కదా ఎవరినిస్తున్నాడు మనకి? పరిశుద్ధాత్ముని పంపిస్తున్నాడు. ఆయన ఉన్నా కూడా మనం బతుకు బాగలేదు, ఇలాగే బతికి చచ్చిపోతున్నాం అనుకో ఎన్ని చెప్తామండి? అన్ని సాకులు తెలుసా మీకు? కుటుంబం ఉంది, అనారోగ్యాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, పిల్లలు. ఎవరికి లేవు అవి? ఎవరికి లేవండి? మీరు అనుకుంటూ ఉండొచ్చు ఇది మాలాంటి వాళ్ళకి అప్పులు లేవనో లేకపోతే ప్రాబ్లమ్స్ లేవని. ఉన్న ప్రాబ్లమ్స్ అని మీకంటే ఎక్కువ మాకే ఉంటాయి. ఎందుకంటే ఒకటా రెండండి? ఒకరా ఇద్దరా? ఎన్ని కుటుంబాలు, ఎన్ని చోట్ల సేవలు, పరిచర్యలు, ఇవన్నీ చాలా రిస్కులు ఉంటాయి. రిస్కులు లేనివాడు ఎవడండి? రిస్కులు ఉన్నాయని సాకులు చెప్పి తప్పించుకోవటం కాదు. ఒకని జన్మదినము కంటే మరణ దినం మేలండి. అలా మేలుకరంగా బతికి సావాలి. ఆశలు ఎవరికరా లేకపోతే ఇప్పటి నుంచి తెచ్చుకోండి. నాకు మాత్రం మామూలుగా చావాలని లేదు, అందరిలాగా ఆ చనిపోయే పరిస్థితులు తెచ్చుకోవాలని లేదు నాకు. నేను చాలా ఆశతో ఉన్నా. అంటే ఈ తరంలో దావీదు గారు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు అని గొప్పగా చెప్పబడుతుంది తెలుసండి, అతిశయంగా. అలా చావాలి, అలా చావాలి. కాబట్టి ఆశ కలిగి ఉన్నాం, ఆశపడ్డాం. ఆశ దేవుడి చిత్తానుసారమైన ఆశ దేవుడి తప్పక నెరవేరుస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ మనకు ఉన్నాడు. మనం ఒంటరి కాదు, మన వల్ల కాదు, నిజమే. మనం నిమిత్త మాత్రం, మన చేతగాని వాళ్ళవే. కానీ మనలోనికి దేవుడు పంపుతాడు, చూసారా? ఆయన మామూలుడు కాదు, మర్చిపోకండి. కాబట్టి ఇది ఆయన యొక్క నడిపింపు, పరిశుద్ధాత్ముడి యొక్క శ్రేష్టమైనటువంటి నడిపింపులో మనం దేవుడి దృష్టికి గొప్పవాళ్ళు అవుతాం, అనేకులు దేవుడి వైపు తిప్పుతాం, ఆధ్యాత్మిక యుద్ధంలో విజేతలమవుతాం, ప్రతి విధమైన తలాంతులను మనం వృద్ధి చేసుకుంటాం. అది పరిశుద్ధాత్ముడి యొక్క ఉనికికి చిహ్నం తప్ప ఏదో ఈరోజు చాలా మంది వెంట్రుకలు విరబోసుకుని ఒంటి మీద బట్ట ఉందో లేదో ఎగరటం కాదు. అర్థమవుతుందండి? గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇప్పటి వరకు విన్న వాటిలో ఏమైనా సందేహం ఉంటే అడగండి.